నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556889. వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఒంటరైపోయారా? ఆయన మీద వస్తున్న ఆరోపణలను పార్టీ తిప్పికొట్టలేకపోతోందా? సీనియర్ మోస్ట్ నేత అయిన సాయిరెడ్డికి రక్షణగా మిగిలిన నేతలెవరూ కూడా ఎందుకు నిలబడ్డం లేదు? వైసీపీలో అంతర్గతంగా అసలేం జరుగుతోంది? రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వైసీపీలో ఒంటరయ్యారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్టీ పరంగా జగన్ తరువాత జగన్ అంత మనిషి అనుకునే సాయిరెడ్డి మీద వస్తున్న ఆరోపణలను ప్రస్తుతం వైసీపీ నేతలెవ్వరూ పట్టించుకోవటం లేదట. కనీసం ఆయనకు మద్దతుగా స్టేట్మెంట్స్ సైతం ఇవ్వకపోవడం ఆశ్చర్యమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంటే ప్రెస్ మీట్లు పెట్టే మాజీ మంత్రులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడం విశేషం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త చేసిన ఆరోపణలతో ఇబ్బందుల్లో పడ్డారు విజయసాయిరెడ్డి. ఆ ఆరోపణలను ఆయనకు వ్యతిరేకంగా ఉండే వర్గాలు భారీ ఎత్తున ప్రచారం చేశాయి. ఈ క్రమంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు సాయిరెడ్డి. ఆరోపణలకు తనంతట తానుగా మీడియా ముందుకొచ్చి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ ప్రెస్ మీట్లో సాయిరెడ్డితో పాటు జూపూడి ప్రభాకర్ రావు మాత్రమే కనిపించారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా ఉండేవారు ఈ ఎంపీ. ఆ సమయంలో ఆయన ఓ ఊపు ఊపేశారు కూడా. ఆ తర్వాత పార్టీ సర్దుబాట్లలో భాగంగా అక్కడి నుంచి తప్పించేశారు. అలాంటి ఉత్తరాంధ్ర నేతలెవ్వరూ మద్దతుగా నిలవలేదు. కనీసం ఓ ప్రకటన కూడా చేయలేదు. విజయసాయిరెడ్డి తన ప్రెస్ మీట్ను కూడా వైజాగ్లోనే పెట్టారు. ఆ ప్రాంతమే కాదు, రాష్ట్రంలోని మిగతా ఏ ప్రాంత నేత కూడా ఆరోపణలపై రియాక్ట్ కావడం లేదు. సాధారణంగా పార్టీలో ఉండే ఓ నేత ప్రత్యర్థులతో ఇబ్బంది పడుతున్నారు అంటే పార్టీ మొత్తం ఆయన వెనకే చేరుతుంది. కానీ విచిత్రంగా నెంబర్ 2 అని చెప్పుకునే సాయిరెడ్డికి ఇలాంటిదేమీ జరగటం లేదు. ఆయన తన వివరణ తానే ఇచ్చుకోవలసి వస్తోంది. ఆరోపణలకు స్వయంగా కౌంటర్స్ వేసుకోవలసి వస్తోంది. గతంలో పార్టీ మీద ఎవరైనా విమర్శలు చేస్తే సాయిరెడ్డి వాటిని తిప్పికొట్టేవారు. నేతలందరికంటే కూడా ఆయన ఒక్కరే ఎక్స్లో యాక్టివ్గా ఉంటారు. ఆయన టీం కూడా అంతే యాక్టివ్గా ఉండేది. అలాంటిది ఇప్పుడు పార్టీలో జరుగుతున్నదేంటో వైసీపీ నేతలెవ్వరికీ అంతు చిక్కటం లేదట. పైగా తన మీద జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక తమ పార్టీ నేతలు ఉన్నారంటూ ఓ సంచలన కామెంట్ చేశారు సాయిరెడ్డి. ఆ కామెంట్లు చూసినా, ఇప్పుడు ఎంపీకి పార్టీ వైపు నుంచి ఏ నాయకుడు మద్దతు ఇవ్వకపోవడం చూసినా ఓవరాల్ గా ఆయనకు పార్టీకి మధ్య పైకి కనిపించని ఏదో గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. కీలకమైన నేతకు కష్టం వస్తే కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమయంలో ఆయన్ని ఒంటరిగా వదిలేశారనే అభిప్రాయం వైసీపీలోనే ఓ వర్గంలో ఉందట. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు ఉంటే నేతలు ఆయనకు మద్దతుగా నిలిచేవారని, అలాంటిదేదీ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుండవచ్చన్నది మరికొందరి అభిప్రాయం. ఇలా కారణమేదైనా ఈ మొత్తం ఎపిసోడ్లో సాయిరెడ్డి ఒంటరయ్యారన్నది మాత్రం వాస్తవమంటున్నాయి రాజకీయ వర్గాలు. దీంతో ముందు జరగబోయే పరిణామాలపై ఆసక్తి పెరుగుతోంది.